హలో శ్రీకర్, ఏం చేస్తున్నావు? ఏం వంట చేస్తావు ఇవాళ? హెల్దీ రైస్ చేసి చూపిస్తావా? ఓకే, స్టార్ట్ చేద్దామా? వెరీ గుడ్. ఏంటివి శ్రీకర్? ఫ్లాక్ సీడ్స్. మరి ఫ్లాక్ సీడ్స్ అంటే తెలియని వాళ్ళకు ఏమని చెప్పచ్చు? అవిసె గింజలు. అవిసె గింజలు అని చెప్పచ్చు. వెరీ గుడ్. వేసేద్దామా? ప్యాన్లో వేసేద్దాం, ఫ్రై చేసేద్దాం. లెట్స్ గో. కొంచెం సేపు అలా ఫ్రై చేసుకొని తీసి కప్లో పెట్టేసుకోవాలి. హో, ఫ్రై అయిపోయాయా? వెరీ గుడ్. ఓ, నెక్స్ట్ ఏం చేయాలి? ఉరద్ దాల్ వేసి ఫ్రై చేసుకోవాలి. వేసిద్దామా? హాయ్ గాయ్, ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసేస్తున్నా. ఇంతకీ క్వాంటిటీ చెప్పలేదు. 2 tablespoons of flax seeds, 1 tablespoon of urad dal. Very good. ఇవి వేగిపోయాయి. నెక్స్ట్ ఏంటి? రెడ్ చిల్లీస్. ఎన్ని వేస్తున్నారు? కౌంట్ చేశారా? 1 2 3 4 5 6. వెరీ గుడ్. వేసేయండి. ఇంకా ఇస్రేద్దు. వావ్. నెక్స్ట్ ఏంటి? కర్రీ లీవ్స్. హే, కర్రీ లీవ్స్. ఓకే, వేసేయాలి. ఇంకా ఆలస్యం చేయొద్దు. వెరీ నైస్. సో వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓ, సౌండ్ వస్తుంది. ఫ్రై అవుతున్నాయి. ఇవి చాలా చక్కగా ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? మనము గ్రేటెడ్ కోకోనట్ వేస్తున్నాం. ఓకే, క్యారీ ఆన్. లెట్స్ గో. వెరీ గుడ్. ఇప్పుడు ఫ్రై చేసేద్దాం. మనకి ఈ రైస్ లో అనేది కొంచెం టేస్ట్ ఇస్తుంది. 1 2 వేస్ట్. ఇప్పుడు మనం గార్లిక్ 4 పీసెస్ వేసుకోవాలన్నమాట. కర్రీ లీవ్స్ చూడండి ఎట్లా అయిపోయాయో. అన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? లాస్ట్ లో మనం కొంచెం టామరిన్ వేసుకోవాలి. మనకి దీని మీద ఒక కవిత ఉంది. చింత చచ్చినా పులుపు చావదు. చింత చచ్చినా పులుపు చావదు అంటే ఏంటి మీనింగ్ చెప్పు? చింత చచ్చినా పులుపు చావదు అంటే ఎట్లాంటి దీన పరిస్థితిలోనైనా తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉండేవాడి గురించి చింత చచ్చినా పులుపు చావదు అని అంటారు. మీకేం తెలుసు? చెప్పు. దానికి తెలీదా? తెలుసురా. దానికి చెప్పాలి. చెప్పకపోతే ఎట్లా? అవన్నీ చల్లారిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత తిరువాత గింజలు అంటే శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఇలా తిరువాత అంతా కూడా వేగిన తర్వాత ఇందులో మనము జీడిపప్పుల్ని వేసుకుంటున్నాము. జీడిపప్పులు వద్దు అనుకునే వాళ్ళు ఈ ప్లేస్లో వేరుశనగ పప్పుల్ని కూడా వేసుకోవచ్చండి. అలాగే యాంటీబయాటిక్ కూడా యాడ్ చేసుకుందామా? యాంటీబయాటిక్ అంటే ఏంటి అనుకుంటున్నారా? పసుపు అండి. పసుపు యాంటీబయాటిక్ కదా. సో మనం వంటల్లో కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. సో ఇవి బాగా వేగిన తర్వాత జీడిపప్పులు దోరగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న హెల్దీ పౌడర్ ఉంది కదా, అవిసె గింజల పొడి. చాలా హెల్దీ రైస్ అండి. వారానికి ఒక్కసారైనా సరే పిల్లలకి చేసి పెట్టండి. ఇలా మనము ఆ పౌడర్ కూడా వేసేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలన్నమాట. మీరు ఈ పౌడర్ని ముందు రోజైనా సరే చేసి పెట్టుకోవచ్చు, లేదా
చాలా ఎక్కువగా చేసుకొని ఒక 1 మంత్ వరకు బాక్స్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ 6 డేస్ ఉన్నాయనుకోండి, ఆ టైంలో జస్ట్ తిరువాత వేసేసి మనము అన్నం వండేసుకొని కలుపుకున్నా కూడా సరిపోతుందన్నమాట. కాబట్టి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన ఈ రెసిపీకి ఒక్క లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేస్తారని చెప్పి ఆశిస్తున్నానండి. వీడియో నచ్చిందా? తప్పకుండా రేపే ట్రై చేయండి. మీ పిల్లలకు లంచ్ బాక్స్లో అవిసె గింజల రైస్ని పెట్టండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేస్తారని కూడా ఆశిస్తున్నానండి. మీరు ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ని రింగ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.